వరుస హిట్లతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న హీరో నాని నేచురల్ స్టార్ గా గుర్తింపు పొందిన ఈ హీరో ఇప్పుడు తనదైన శైలిలో నాన్ స్టాప్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన నిన్ను కోరి సినిమాతో వరుసగా 7వ హిట్ ను అందుకున్న నాని ప్రస్తుతం తన మార్కెట్ రేంజ్ ని పెంచుకుంటున్నాడు. నాని సినిమాలు మినిమం 30 కోట్ల వరకు బిజినెస్ చేస్తున్నాయంటే అతని రేంజ్ ఎంతవరకు పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ప్రస్తుతం నాని రెమ్యునరేషన్ విషయంలో ఓ అడుగు ముందుకు వేశాడని తెలుస్తోంది. నేను లోకల్ సినిమాతో బయ్యర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టిన ఆ సినిమాకి నాని 5 కోట్లు తీసుకుంటున్నాడట. అయితే ఇప్పుడు నిన్ను కోరి మొదటి వారం ఈజీగా 30 కోట్లను క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ సినిమా బడ్జెట్ కూడా 15 కోట్ల లోపేనట. దీంతో నాని వరుసగా బాక్స్ ఆఫీస్ హిట్లను దృష్టిలో ఉంచుకుని తన నెక్స్ట్ సినిమాకి మినిమం 8 కోట్ల రెమ్యునరేషన్ ని అందుకోబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటే టాలీవుడ్ టాప్ హీరోస్ లో నాని ఒకరిగా మారటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే నాని మరో 3 సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్ లో మరియు మేకపార్ల గాంధీ డైరెక్షన్ లో 2 ఒకేసారి సెట్స్ పైకి తేయనున్నాడు. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సస్పెన్స్ థ్రిల్లర్ కథని ఓకే చేశాడట నాని. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.